For any advertisements, contact us 988-527-2720. Hello everyone, I am Dr. Sujita, Senior Homeopathy Consultant. ముఖ్యంగా మనకి సోరియాసిస్ సమస్య నవేడేస్ ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇది దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్య. ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి కంటేజియస్గా, అంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటటువంటి చర్మ సమస్య అనేటటువంటిది కాదు. దాంపత్యంతో కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. అయితే ఈ ప్రాబ్లం అనేటటువంటిది త్రూఅవుట్ ద ఇయర్ ఉన్నప్పటికీ సోరియాసిస్ ప్రాబ్లం ఉండేటటువంటి వారిలో వింటర్ సీజన్లో ఈ కంప్లైంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది, దీంట్లో మనకి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరికి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది, హోమియోలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఈరోజు మనం తెలుసుకుందాం. సోరియాసిస్ అనే దీర్ఘకాలిక చర్మ సంబంధ సమస్య మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరంలో ఉండే సొంత చర్మ కణాలపైన దాడి చేయడం వల్ల వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి చర్మ కణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవి 28 నుంచి 30 రోజులకు ఒకసారి కొత్త చర్మ కణాలు అనేటటువంటి పుట్టడం సాధారణంగా జరిగే కంటికి కనిపించిన ప్రక్రియ. సోరియాసిస్ అనేటటువంటి దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్యలో ఇలా మనకి కణాలు అనేటటువంటిది విభజింపబడే ప్రక్రియ వేగవంతమయ్యి కొత్త చర్మ కణాలు అనేటటువంటివి ప్రతి 5 నుంచి 6 రోజులకు మాత్రమే వెలుపలి చర్మ భాగానికి చేరుకుంటూ ఉంటాయి. ఇలా వచ్చినటువంటి కొత్త చర్మ కణాలకి రక్త ప్రసరణ పెరుగుతూ శరీరంలో వాపుకు సంబంధించిన ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. సోరియాసిస్ సమస్య ఉండేటటువంటి వారిలో చర్మంలో శోధానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా చర్మంలో పైన ఎర్రటి మచ్చలు ఏర్పడడం, దానిపైన తెల్లగా వెండి రంగు పొలుసులు అనేటటువంటి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సోరియాసిస్లో మనకు డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సోరియాసిస్ వల్గారిస్, గట్టెడ్ సోరియాసిస్, ఇన్వర్సివ్ సోరియాసిస్, పస్టులర్ సోరియాసిస్, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ అనేటటువంటిది ఉంది. సోరియాసిస్ వల్గారిస్ అనేది చాలా కామన్గా కనబడుతూ ఉంటుంది. దీంట్లో శరీరం పైన ఎర్రటి మచ్చలు, దానిపైన వెండి రంగు పొలుసులోనే కనబడుతూ ఉంటాయి. గట్టెడ్ సోరియాసిస్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా చిన్నపిల్లల్లో 8 నుంచి 15 సంవత్సరాల వయసు ఉండేటటువంటి వారిలో స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ తర్వాత గట్టెడ్ సోరియాసిస్ మొదలవడం జరుగుతూ ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే పూర్తిగా నివారించబడే సోరియాసిస్ రకమే గట్టెడ్ సోరియాసిస్. గట్టెడ్ సోరియాసిస్లో శరీరం అంతటా కూడా చిన్న పొక్కుల్లాగా ఎర్రటి మచ్చలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇన్వర్సివ్ సోరియాసిస్ అనేది చర్మపు మడతల్లో కనబడుతూ ఉంటుంది. పస్టులర్ సోరియాసిస్లో సోరియాటిక్ మచ్చల పైన మనకి చీము పట్టడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ చూసుకున్నట్లయితే శరీరంలో ఎక్కువ భాగానికి మనకి ప్రభావితం అవుతూ ఇది ప్రమాదకరమైనటువంటి సోరియాసిస్, గుండె సంబంధిత సమస్యలకు కూడా దారితీయొచ్చు. అయితే ఇవే కాకుండా ఇంకా వెరైటీ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయి. ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే సోరియాసిస్ మచ్చలు ఉన్నట్లయితే మనం స్కాల్ప్ సోరియాసిస్ అంటాము. అరచేతులు అరిపాదాల్లో మాత్రమే ఉన్నట్లయితే పామోప్లాంటర్ సోరియాసిస్ అంటాము. అయితే సోరియాసిస్లకు సంబంధించిన అన్ని రకాలలో ఒక క్రమమైన పద్ధతిలో మచ్చలు పెరగడం తగ్గడం అనేటటువంటిది ఉంటుంది. అన్స్టేబుల్ సోరియాసిస్ చూసుకున్నట్లయితే ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి చెప్పలేము. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ అనేటటువంటిది ఉంది. సోరియాసిస్ రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా జన్యుపరమైనటువంటి అంశాలు, పర్యావరణ కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. వీటితో పాటు వంశ పారంపర్యత, ఇంకా మానసిక ఒత్తిడి కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చిన అసమతుల్యతలు మన శరీరంలో ఉండేటటువంటి సొంత చర్మ కణాలపైన దాడి చేయడం వల్ల చర్మ కణాలు విభజించబడే ప్రక్రియ వేగవంతమైపోయి సోరియాసిస్ ప్రాబ్లం అనేటటువంటిది మొదలవుతుంది. సోరియాసిస్లో మనకి చూసుకున్నట్లయితే చర్మం పైన ఎర్రటి మచ్చలు అనేటటువంటి కనబడుతూ ఉంటాయి. దురద దీనిలో ప్రధానమైన లక్షణం కాదు, కానీ కొంతమందిలో దురద సాధారణంగా ఉంటే అతి తీవ్రమైన దురద కూడా కొంతమందిలో ఉండొచ్చు. కొన్ని సోరియాసిస్ పేషెంట్స్కి ఎండ మంచిదే, కానీ కొంతమందిలో ఎండ వల్ల కూడా తీవ్రతరమైనటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మెటబాలిక్ రీజన్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రెగ్నెంట్ లేడీస్లో తక్కువగా ఉండి డెలివరీ తర్వాత పెరుగుతూ ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉండేటటువంటి వారిలో కూడా సోరియాసిస్ పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్, మలేరియాకి వాడే మందులు, క్లోరోక్విన్ కానీ, హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానీ, వీటితో పాటు లిథియం లవణాలు ఉండేటటువంటి మందులు ముఖ్యంగా మానసిక వ్యాధులకి వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా సోరియాసిస్ సమస్య వచ్చే లేక ఉన్నటువంటి వాళ్ళకి పెరిగేటటువంటి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. వీటితో పాటు ఏ విధమైనటువంటి గాయాలు, యాంత్రిక, భౌతిక, రసాయన గాయాలైనటువంటి వాళ్ళకి కూడా ఆ గాయం వల్ల ఏర్పడిన మచ్చ నుంచి సోరియాసిస్ అనేది మొదలవచ్చు. వ్యాక్సిన్ వేసిన చోటు నుంచి కూడా సోరియాసిస్ మొదలయ్యేటటువంటి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. సోరియాసిస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే చర్మం పైన ఉండేటటువంటి ఎర్రటి మచ్చల నుండి మనకి వెండి రంగుల పొలుసులు అనేటటువంటి రాలిపోతూ ఉంటాయి. అయితే దురద అనేటటువంటిది ఉంటుంది. ఒకవేళ తలపైన సోరియాసిస్ కంప్లైంట్ ఉండేట్లయితే మనకి పొట్టు రాలడంతో పాటు, అంటే డాండ్రఫ్ అనేటటువంటి లాగా ఎర్లీ స్టేజెస్లో కనిపించినప్పటికీ ఆ తర్వాత వెండి రంగులో పెద్దగా పొలుసులు అనేవి రాలిపోతూ వీటితో పాటు జుట్టు రాలిపోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. సోరియాసిస్ ఒకవేళ అరచేతులు, అరికాల్లో ఉన్నట్లయితే
చర్మం పగిలి రక్తస్రావం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నెయిల్స్ని సోరియాసిస్ అనేది ప్రభావితం చేసినట్లయితే గోళ్ళు పెలిసెక్కి పొడిబారి దృఢత్వాన్ని కోల్పోయి విరిగిపోతూ ఉంటాయి. సోరియాసిస్ ఉండేటటువంటి వారిలో కొంతమందిలో ఆర్థరైటిస్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ఒకవేళ సోరియాసిస్ కీళ్లను ప్రభావితం చేసినట్లయితే కీళ్ళ నొప్పులు అనేటటువంటి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సోరియాసిస్కి సంబంధించిన కీళ్ళ నొప్పులు అన్ని జాయింట్స్ని ప్రభావితం చేయొచ్చు. మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. సోరియాసిస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. ముఖ్యంగా మనకి ఈ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళని ఇది కంటేజియస్గా ఉంటుందని దూరం పెట్టడం అనేది మంచిది కాదు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఆందోళన ఈ సమస్యను ఇంకా పెంచుతుంది. అయితే ఈ కంప్లైంట్ అనేటటువంటిది వచ్చినటువంటి వాళ్ళు వారి జీవన శైలిలో మార్పులు అనేటటువంటి చేసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, సరైన నిద్ర ఉండే విధంగా చూసుకోవాలి, వెయిట్ ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ ఉండే విధంగా చూసుకోవాలి, మెటబాలిక్ కంప్లైంట్స్ ఉండేటటువంటి వాళ్ళు బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ సమస్యలు ఉండేటటువంటి వాళ్ళు వాటిని కూడా తగ్గించుకునే విధంగా చూసుకోవాలి. అండ్ సోరియాసిస్ పరంగా ఆధునిక వైద్య విధానంలో మనకి పైపూతల ద్వారా ట్రీట్మెంట్ యూజ్ చేసినప్పుడు కొన్ని డేస్లోనే మచ్చలు తగ్గుముఖం పట్టినట్టుగా అనిపించినప్పటికీ మళ్ళీ వాటిని ఆపివేయగానే యథావిధిగా మచ్చలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. అండ్ ఈ సమస్య అనేటటువంటి తీవ్రతరమైనప్పుడు రక్త ప్రసరణలో మార్పులు వచ్చేటటువంటి ఛాన్సెస్, హార్ట్ రిలేటెడ్గా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, అంటే తీవ్రంగా సోరియాసిస్ ఉండేటటువంటి వాళ్ళకి ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు, ఆర్థరైటిస్ డెవలప్ అవ్వచ్చు. కాబట్టి సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక చర్మ సంబంధిత సమస్య. త్వరితగతిన ట్రీట్మెంట్ అనేటటువంటిది ఆలోచించుకొని ముఖ్యంగా వైద్య విధానాలను చేంజ్ చేయడం అనేది మంచిది కాదు. ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకొని ఈ కంప్లైంట్ అనేటటువంటిది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, అంటే కుటుంబ చరిత్ర ఉందా చూసుకొని ఈ వంశపారంపర్యత, ఈ ఆటో ఇమ్యూనిటీ వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసుకుని ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఇమీడియట్గా క్లియర్ అయ్యేది కాదు, కానీ శాశ్వత పరిష్కారం ఉంటుంది అనేది అర్థం చేసుకుని ఒక డాక్టర్ దగ్గర రెగ్యులర్గా మెడిసిన్స్ అనేవి వాడుకుంటూ అది కూడా శాశ్వత పరిష్కారం దిశగా మెడిసిన్స్ అనేవి వాడుకున్నట్లయితే మంచి ఫలితం అనేటటువంటిది ఉంటుంది. హోమియోపతిలో చూసుకున్నట్లయితే సోరియాసిస్ పరంగా ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి వ్యాధి నిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులను సరిచేస్తూ సోరియాసిస్కి సంబంధించిన మచ్చలను శాశ్వతంగా తగ్గించే విధంగా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. వీటితో పాటుగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడము, డైట్ రిలేటెడ్గా చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సోరియాసిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఒకసారి మీకు సెకండ్ ఒపీనియన్ పరంగా మెడినైన్ హాస్పిటల్స్లో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.